చూసానికి లేదు, ఒక సీట్లో కూర్చొని చూసానికి లేదు అది. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి కిసులు పెట్టుకోవడం, ఆగులు చేసుకోవడం, రొమాన్స్ చేసుకోవడం ఉన్నాయి. కానీ ఈ సినిమా అట్లా లేదు. ఎల్కే సినిమా అంటే ఎవరైనా పోయి చూడవచ్చు, ఫ్రెండ్స్ పోవచ్చు, లవర్స్ పోవచ్చు, అమ్మ నాన్న పోవచ్చు, అక్క చెల్లెలు పోవచ్చు, అందరూ ఒకటే సీట్లో కూర్చొని ఆరాంగా చూడవచ్చు. అదే ఎల్కే సినిమా అంటే ఎవరికైనా అర్థమవుతుంది అంటే అదే కదా. నాకు ప్రతి ఫైట్స్ నేనైతే ఫైట్లే నచ్చినాయి. నాకు ఫైట్లే నచ్చినాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చదు భయ్యా. నాకు ఫైట్లే నచ్చినాయి. ఇగో నా తొడలా ఉంది ఒక్కొక్క చెయ్యి వేరే సినిమాలో వేరే చెప్తా, మీకు తెలుసు కదా. అదే సినిమాను బట్టేసి మనం మూవ్ కావాలి. అది బాగుంది. ఐ లవ్ యూ. వద్దని అడిగినప్పుడు ఇచ్చినప్పుడు మనవాడు ప్రభాస్ ఎంత అయినప్పుడు కాన్సర్ట్ కింగ్డమ్ లో ఉంచి ఎలివేషన్ అయితే అసలు నరాలు తెగిపోతే ఆ విధమైన ఎలివేషన్స్ ఇచ్చేసాడు. సాంగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సేమ్ కేజీఎఫ్ సేమ్ డార్క్ మోడ్ లో నడుస్తుంది. కానీ వేళ సినిమాటోగ్రఫీ ఎక్కడ రెండింటికి సింక్ అవుతుంది. కేజీఎఫ్ కి దీనికి చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అనేది చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది ఫస్ట్ హాఫ్ లో. అయితే సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే అనేది నాకు స్టోరీ లైన్ చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ యాడ్ చేశారు సెకండ్ హాఫ్ లో. అయితే 10 క్యారెక్టర్స్ కలిపి ఒకే కింగ్డమ్ లో 10 క్యారెక్టర్స్ పెట్టి స్టోరీని నడిపిస్తే అసలు మాకు కొంచెం కన్ఫ్యూజన్ లో పెట్టారు. అది కొంచెం మైనస్ పాయింట్. తర్వాత ఎలివేషన్ సీన్స్ వస్తాయి భయ, అసలు మామూలు ఇచ్చిపడే రాజమౌళి తర్వాత అంత పెద్ద ఎలివేషన్స్ ప్రశాంత్ నీల్ ఇచ్చాడు అనుకో. రాజమౌళికి మించిపోయేలా ఇచ్చాడు అనే ఎలివేషన్ రాజమౌళి అనుకునే విధంగానే తీశాడు. సినిమా చాలా బాగుంది. బాక్స్ ఆఫీస్ ని బ్లాస్టింగ్ మామూలుగా లేదు. ఇప్పటి వరకు జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ బ్లాస్టింగ్ జాతర ఏ సినిమాకు జరగబోతుంది. అసలు ట్రేడ్ రిపోర్ట్స్ కి అర్థం కాని బాక్స్ ఆఫీస్ జాతర 5,000 crores వాళ్ళ పేల్చిపోయే ఫస్ట్ ఇండియన్ మూవీ సలార్ అంటేనే ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్, ప్రభాస్ అంటేనే బాక్స్ ఆఫీస్ కి మారిపోయారు. ఆ విధమైన 3 ఫిలిమ్స్ తర్వాత వచ్చాడు. బాక్స్ ఆఫీస్ ఎరుపు ఎక్కించే విధంగా బ్లడ్ బాత్ చేసి పడేశాడు భయ, ఇచ్చి పడేశాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వల్ల చాలా మంది హీరోలు ఎలివేట్ అయ్యారు. కానీ సలార్ సినిమా వల్ల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఎలివేట్ అయిపోతున్నదానికి మనం ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మూవీగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కటౌట్ ఎలివేషన్ హాలీవుడ్ వాళ్ళు దిమ్మ తిరిగిపోతున్నారు. ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది అనేది అసలు ప్రభాస్ ఫ్యాన్స్ కి అర్థం కాలేదు. ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్తుంది అనేది అసలు రిపోర్టర్స్ కి అర్థం కావట్లేదు. ఆ విధమైన సినిమా బీభత్సం సృష్టించడం అనేది 100% రాజమౌళి స్టాంపు ఏ విధంగా విత్తుతాడు. సినిమా అనేది బాక్స్ ఆఫీస్ ని ఏ విధంగా బీభత్సం ఫైట్ చేస్తాడు అనేది 100% అదే నిజం. సూపర్ గా ఉంది సినిమా అయితే. అంటే మన ప్రభాస్ అన్న డైనోసారే, ఎవ్వరు అడ్డు లేరు ప్రభాస్ అన్నకి. ఈ లెవెల్ ఓటీటీ వచ్చినాక కూడా ఎవరైనా బ్లాక్ లో చూస్తున్నారంటే అది ప్రభాస్ అనేది. 50 రూపాయల టికెట్ 100 రూపాయలు పెంచినా కానీ చూస్తున్నారంటే, రాత్రి నిద్రపోకుండా తెల్లవారులు ఉండి చూస్తున్నారంటే ప్రభాస్ అన్న డైనోసార్ వచ్చినారంటే చాలా అసలు ఇంకా రికార్డులు పడ్డారు. భూ ప్రపంచాన్ని ఇంతకుముందు డైనోసార్ ఏంటంటే సినిమా ప్రపంచాన్ని మాత్రం మన డైనోసార్ ప్రభాస్ అన్న మాత్రం ఏలేస్తుండ్రు. సలార్ మాత్రం చాలా బాగుంది నిజంగా సూపర్ గా. సెకండ్ హాఫ్ మాత్రము చూడండి వస్తుంది అనమాట. ఇంకోటి ఫస్ట్ హాఫ్ లో నీకు క్లైమాక్స్ అనేది ఇస్తారు. ఎందుకు ఏం కథ అనేది అంటే మన ఫ్రెండ్షిప్ గురించి వీళ్ళు ఎందుకు బద్ద శత్రువులు అయితే దీంట్లో కలిసి ఉండేది. దాంట్లో ఏడిపోయే సినిమా మాత్రం సూపర్ బాగా వచ్చాయి. సలార్ ద కింగ్ బాబ్ కా వరల్డ్ కా నంబర్ 1 యాక్టర్ ప్రభాస్. ఫ్రెండ్షిప్ ఏం నచ్చింది మూవీలో? స్టోరీ, యాక్షన్, ఫ్రెండ్షిప్. అంటే ఏ సీన్ ఎక్కువ నచ్చింది? ఫైట్ సీన్స్. ఓకే, మరి బాహుబలిని డిఫీట్ చేసే ఛాన్స్ ఉందా? ఉంది. పండగ గర్వంగా చెప్పుకోండి. ఎక్కడైనా వెళ్ళి మేము ప్రభాస్ ఫ్యాన్స్. మా అన్న మాకు చేశాడు, మా కోసం చేశాడు. ప్రశాంత్ నీల్ కాళ్ళకు సలాం కొడతాం. ప్రశాంత్ నీల్ కంప్లీట్ మార్క్ 45 ఏళ్ళ నుంచి లేని అది పీక్స్ ఊహలకు అంతండి. బాడీ వైబ్రేషన్స్ వస్తాయి ఒక్కొక్క మూమెంట్. ఇట్ వాజ్ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ బాబు హిట్ వచ్చింది, జూనియర్ హిట్ వచ్చింది, రామ్ చరణ్ హిట్ వచ్చింది, అందరికి హిట్ వచ్చింది. కానీ ప్రభాస్ ఒక్కడికి 7 years నుంచి హిట్ రాలేదు. ప్రభాస్ అందరికి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటాయి. కానీ నేనేమో చెప్తా, సినిమా చూసాక అనవసరంగా రోజు చేసి అసలు బాగోదు చెప్తున్నా. సినిమా చాలా అంటే చాలా బాగుంది. అనవసరంగా రోజు కాదు. ప్రజెంట్ మీరు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీరు మా ప్రభాస్ గారిని ఎలా చూపించాలని మేము అనుకున్నామో అంతకు మించి చూపించారు. చాలా అంటే చాలా బాగా చూపించారండి. చాలా థ్యాంక్స్.
ఆలోచించండి. ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ అన్న కటౌట్ చెప్పాల్సిన అవసరం లేదన్నా. మా ఫ్యాన్స్ ఎలా అనుకున్నామో, మా ప్రభాస్ అన్న ఎలా చూపించాలనుకున్నామో ప్రశాంత్ నీల్ గారు అలా చూపించారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. ప్రభాస్ అన్న యాక్టింగ్ బాగుంది. సినిమా ఫ్రెండ్షిప్ సర్కిల్ లో చాలా అంటే చాలా బాగుంది అన్న. సినిమా ఓవరాల్ గా చాలా వేరే లెవెల్ ఉంది అన్న. చాలా బాగుంది. ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ కాదు కదా, వేరే లెవెల్ బాక్స్ ఆఫ్ బదులు అయిపోతుంది. వేరే లెవెల్ ఉంటుంది. అన్న బ్యాక్ వచ్చాడు. ఫిక్స్ అవ్వండి. 3 సినిమాలు పోయాయని అనవసరంగా ప్రోడ్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. చూడండి 3 సినిమాలు కాదు, 3 సినిమాలకు డబ్బులు ఇచ్చారు. అమ్మ మొగుడు వచ్చారు బాక్స్ ఆఫీస్ కి. గుర్తు పెట్టుకోండి. అందరికి ఒకటే చెప్తున్నా, అనవసరంగా ట్రోల్స్ చేయాలండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది. అందరు చూస్తారని అనుకుంటున్నారు. సినిమా చాలా బాగుందండి. ఫ్రెండ్షిప్ సర్కిల్ లో సినిమా చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంత్ నీల్ గారు అలా చాలా బాగుందన్న. హీరో గారిని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేశామో ప్రశాంత్ నీల్ గారు అలాగే తీశారన్న. చాలా అంటే చాలా బాగా తీశారన్న. ఫ్రెండ్షిప్ సర్కిల్ లో చాలా బాగుంది అన్న. సినిమా ఓవరాల్ గా వేరే లెవెల్ ఉంది అన్న. థ్యాంక్ యూ. మన కింగ్ ని మళ్ళీ చూసాం. బాక్స్ ఆఫీస్ దగ్గర వెళ్ళిపోతాయి. ఈ సినిమా మాత్రం బాగుంది. సూపర్ అండి. సినిమా చాలా బాగుంది. సూపర్ హిట్. ప్రభాస్ ఫ్యాన్స్ కి అసలు పిచ్చ వేరే లెవెల్. చాలా బాగుంది. ప్రశాంత్ నీల్ తీసిన విధానము, తర్వాత మ్యూజిక్ అన్ని వేరే లెవెల్లో ఉన్నాయి. పక్క 100 ఆడుతుంది అక్కడ కలెక్షన్స్ పక్కా పడుతుంది. సలార్ మూవీ ఒక రేంజ్ అన్న సినిమా. ఈ సలార్ రేంజ్ ని ఎవడో తగ్గించడానికి సరిపడి ఎవరో నెగిటివ్ చెప్తే నేనే కూడా వేస్తాను అనమాట. అంత అలా ఉంటుంది సినిమా కూడా. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదన్న. కాకపోతే ఫస్ట్ ఈశ్వర్య గారితో చిన్న డ్రామా అనేది ఉంటుంది. స్టార్ట్ అయిన ఒక ½ అవర్ వరకు. తర్వాత ఒక హీరోయిన్ కోసం ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ప్రభాస్ ర్యాంపేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. నిజంగా ఎలివేషన్ ఏంటన్నా, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, డైలాగులు, ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్, ప్రభాస్ లుక్స్ సూపర్. చిన్ని అడేదంటే సింగిల్ డే ఆల్ రికార్డ్స్ క్లోజ్. ఈజీగా 170-200 crores పక్క అనమాట. బాహుబలి 250 కోట్లు సింగిల్ డే. తర్వాత మళ్ళీ సలారే చెప్తున్నాను కదా, తాను రికార్డ్ బదలవుతాడు, తానే వస్తాడు. ఇలా ట్రై చేయగలరా? మళ్ళీ ఏ రావాలన్న డైలాగ్ యోగిలో ఉంటుంది. సేమ్ అదే డైలాగ్ మళ్ళీ పెట్టి ఎవరు ట్రోల్ చేసి సార్ రోడ్ మీద కూడా వేస్తారన్నమాట. ట్రోల్ చేసినా సార్ పర్లేదు చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇలాంటి సినిమా ట్రోల్ చేస్తే ఎవరైతే ట్రోల్ చేస్తారో ఎత్తుకుని మరీ కొడతారు ఫ్యాన్స్. సో ప్రశాంత్ నీల్ గారు గుడి కట్టేస్తారు. చాలా బాగా డీల్ చేయడు. ఒక ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అదికి మొత్తం ఫ్యాన్స్ కి ఫుల్ బడ్జెట్ గా 100% ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడ్డాడు ప్రశాంత్ నీల్ కూడా. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రవి గారు అయితే మాత్రం ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్ కూడా చాలా గ్రాండియర్ గా చాలా గూస్ బంప్స్ ఉన్నారు. ఇంకా యాక్షన్ పాటలు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కి నేను లెగ్సి గంతులేసి గొంతు కూడా పోయింది ఎగిరెగిరి. సో నేను చెప్తాను కదా, మీకు ఫుల్ బడ్జెట్ గా ఎగిరి గంతేసే సినిమా సలార్. బిగ్గెస్ట్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్. థ్యాంక్ యూ. ఎవ్వరు డిసప్పాయింట్ కారు. మూవీకి వచ్చిన వాళ్ళైతే ఎవ్వరు డిసప్పాయింట్ కారు. ట్రోలర్స్ కి అసలు వాళ్ళు హీరో ఫ్యాన్స్ కాదన్న. ట్రోల్ చేసే వాళ్ళు ట్రోలర్స్ ఒకటే చెప్తున్నా, మీకు మా అన్న మాత్రం మామూలు రాడు దించలేడు అన్న. వేపించుకున్నా అన్న. ప్రభాస్ అన్న ఫ్యాన్ అన్న. డయాడ్ ఫ్యాన్. మీరు వెళ్ళి చూడండి అన్న, మీకు మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళండి. సినిమాలో హై ఎలివేషన్ మజా ఉన్నాయి. మీరు చింపి వాయి అసలు ఈ సాగు అన్ని ఇట్లా ఫ్లాప్ ఇట్లా అంటారా పుట్టిండు. మళ్ళా అసలు బుక్ మై షోనే క్రాష్ అయిపోయిందంటే ఇక మీరే అర్థం చేసుకోవాలన్నా. ఏ సినిమాకు అది ఇప్పుడు క్రాష్ అవ్వలేదు. బుక్ మై షోనే క్రాష్ అయిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆ సినిమాది అన్న మీద ట్రోలింగ్ చేసిన ఒక్కడే చెప్తున్నా, ఇద్దరు నమ్ముంటే మీరు వచ్చి సినిమా కలిగి వచ్చి సినిమా ఇట్లా లేదా అట్లా లేదా అని చెప్పుర్రి. ఇక మా ఫ్యాన్స్ చూసుకుంటాం మేము. ఆల్రెడీ ఆది పురుషి చూసిరు. ఇప్పుడు ఎప్పుడు వచ్చి కూడా ఏమన్నాడు. ఇప్పుడు చెప్తున్నా, ట్రోలర్ మాత్రం ఒకటే చెప్తున్నా, ఏదైనా కింద మీద చేస్తే మాత్రం ఈసారి కొట్టం కాదు, ఏం చేసినా చేసేస్తారు. అంత కోపంతో ఉన్నారు. 2 రికార్డ్స్ బాహుబలి 2 రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేదు. ఆయన రికార్డు ఆయనే బద్దలు కొట్టుకున్నారు అన్న. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. సలార్ లో ప్రభాస్ గారి కట్అవుట్ కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా తీసుకెళ్లారు. ప్రశాంత్ నీల్ సెకండ్ హాఫ్ లో ఒక ఇది కాటేరమ్మ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది అన్న. 15 నిమిషాల ఫైట్. అసలు ఆ ఫైట్ లో అయితే భయపడిపోయినా. నేనైతే ఉచ్చా పోసుకున్నాను. ప్రభాస్ అన్న ఉగ్రం చూసి అసలు
కత్తి గొడ్డలు చేతులు నరుగుతూ ఉంటే స్క్రీన్ ముందు చూస్తూ ఉంటే భయం వేసింది. ప్రభాస్ అన్న ఏంద్ర ఈ లెవెల్లో యాంగిల్ మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తాడా, ఎమోషన్తో కూడుకున్న పర్ఫార్మెన్స్ చేస్తాడా అనిపించింది అన్న. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. ఓటే చెప్తాను, నెగిటివ్ కామెంట్లు నెగిటివ్ రివ్యూలు నమ్మద్దన్న. ఎందుకంటే సినిమా 1 గంటకు రిలీజ్ అయింది ఫ్రెండ్స్. 12 గంటల నుంచే సినిమా బాగాలేదు బొక్క అని చాలా మంది చెప్తున్నారు. వీళ్ళు కావాలని తొక్కాలని చూస్తున్నారు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరు థియేటర్కి వచ్చి చూడండి. మీరు థియేటర్కి వచ్చిన మీ టికెట్ డబ్బులు అన్ని వర్తబుల్ అవుతాయి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి, పైరసీగా ఎంకరేజ్ చేయొద్దు. సినిమా అయితే తోపన. ప్రభాస్ ఇంకొక ముక్కలో చెప్పాలంటే ఇండియాకి మగాడయ్యాడనా, ఒక్క మగాడయ్యాడనే చెప్పొచ్చు అన్న. సలార్ అయితే బీభత్సం మామూలుగా ఉండదు బ్రో. ఖచ్చితంగా 2000 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది. ప్రతి సినిమాకి స్కిన్ కి గూస్ బంప్స్ వస్తాయి, కానీ ఈ సినిమాకి గుండెకే గూస్ బంప్స్ వచ్చాయి అన్నమాట. ఆ విధంగా తీసుకెళ్లాడు ప్రభాస్ అన్న. అప్పటికి ఆ కట్అవుట్ ఏందన్న ఆ విధంగా చూపించారు బ్రో. అది చాలనా. 3 సినిమాలు సరిగా ఆడుకున్నా కానీ ఈ సినిమాతో ఇచ్చాడన్న, గట్టిగా ఇచ్చాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ట్రోలర్స్ కి టంగు కోచ్ పండుగడన్న ప్రభాస్ అన్న. ఆ రేంజ్ లో ఉంది బ్రో. సినిమా అయితే మామూలుగా లేదు. అరాచకము ఇంటర్వ్యూల తర్వాత ఉంటదన్న, కథ మామూలుగా ఉండదు. ప్రభాస్ మ్యానియానే నడుస్తుంది బ్రో. జై ప్రభాస్ అన్న. ఇది ఇప్పుడే బ్రో ఇందాక మార్నింగ్ 7 o'clock సలార్ మూవీ చూసి వచ్చాను. ఇది ఎగ్జాక్ట్లీ ఎలా అంటే రాజమౌళి గారు ఎలా అయితే మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నారో, ప్రశాంత్ నీల్ గారు కూడా సేమ్ మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నారు బ్రదర్. ఇట్స్ అ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీకు సినిమా మొత్తం చూసిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక సింపుల్ కాన్సెప్ట్ తీసుకొని బ్లాక్ బాస్టర్ చేశారు బ్రదర్. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ప్రభాస్ గారి ఫ్యాన్ కాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నేను సినిమాలు ఎవరిగా చెప్తున్నాను, ఒక మహేష్ బాబు గారికి, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారికి, ఒక మన రామ్ చరణ్ గారికి, అందరికి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి ఫ్రమ్ లాస్ట్ 7 years. బట్ ప్రభాస్ అన్నకి, నేను ఒక మహేష్ బాబు ఫ్యాన్ ని, ప్రభాస్ అన్నకి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ హ్యూమాంగస్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే బాస్ ఇది ఎగ్జాక్ట్లీ మహాభారతం రిఫరెన్స్. నార్త్ ఇండియాలో కూడా నేను ఇన్ని వేల కోట్లు అనట్లేదు. ఇఫ్ యు ఆర్ ఎ జెన్యూన్ లవర్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, మీరు రండి, సినిమా చూడండి, ఎంజాయ్. ఎవ్రీ 10 minutes ఒక ఎలివేషన్ ఉంది బ్రదర్. రాజమౌళి గారు అనుకుంటే రాజమౌళి గారి కన్నా అసలు నేను ఎలా అంటే ఒక వన్ ఆఫ్ ద లెవెల్ దాకా ప్రశాంత్ నీల్ గారు వచ్చారు. ఆ ప్రశాంత్ నీల్ గారు ఉగ్రం తీశారు, KGF 1, KGF 2. బట్ దిస్ ఈస్ లైక్ బియాండ్ బ్రదర్, బియాండ్. మన ఇండియన్ మైథాలజికల్ పవర్ ఏంటో ప్రశాంత్ నీల్ గారు, SS రాజమౌళి గారు క్లియర్ గా కట్కల్గా చూపించారు. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రభాస్. కృష్ణంరాజు గారు మీరు ఈరోజు బ్రతికుంటే మీ అబ్బాయి ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టాడండి, బ్లాక్ బస్టర్. నా పేరు యువరాజ్. ప్రభాస్ అన్న, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్, నేను మహేష్ బాబు ఫ్యాన్, బట్ నేను చెప్తున్నాను బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు. నేను ఇంకోటి చెప్తున్నాను, రాధేశ్యామ్ ఇస్ ఎట్లా అందరు చెప్తున్నారు, రాధేశ్యామ్, సాహో, ఇంకా ఆదిపురుష్. బట్ రాధేశ్యామ్ ఇస్ ఎ క్లాసికల్ మూవీ, ఆదిపురుష్ ఇస్ ఎ మైథాలజికల్ మూవీ, సాహో ఇస్ ఎ విజువల్ వండర్. ఐఎమ్ సారీ, సాహో ఇస్ లైక్ కొంచెం ట్రెడిషనల్ గా చేశారు, బట్ ఆడియన్స్ కి అంత కనెక్ట్ కాలేదు. బట్ అంత ఫ్లాప్ అయినా దోస్ మూవీస్ హావ్ ఎర్న్డ్ 500 crores. ఈ మూవీ ఇప్పుడే అరాచకం స్టార్ట్ అయింది. కృష్ణంరాజు గారు మీ అబ్బాయి బ్లాక్ బస్టర్ కొట్టాడండి. ఆల్ ది వెరీ బెస్ట్. నిన్నటి నుంచి నేను నైట్ మొత్తం నిద్రపోలేదన్న. మార్నింగ్ 4 o'clock నాకు షో ఉండే. 4 o'clock ఏడ నిద్ర లేవునా అని చెప్పి నేను నైట్ మొత్తం పడుకోలేదు. బ్లాక్ బాస్టర్ ఏంటన్న, ఇండియన్ లో వరల్డ్ బ్లాక్ బాస్టర్ మూవీ ఎంత బాగుందంటే చాలా బాగుంది మూవీ. మీరు ఎవరైతే చెప్తున్నారో ఫస్ట్ థియేటర్ కి వెళ్ళాలి, మూవీ చూడాలి, దాని తర్వాత రివ్యూ చెప్పాలి. ఎవడో చెప్పిన దానికి రివ్యూ చెప్పకండి. వాళ్ళ 2 మెసేజ్ ఉన్నాయి, ఒక అమ్మాయి గురించి, ఒక మదర్ గురించి, ఒక ఫ్రెండ్ గురించి. 3 మెసేజ్లు ఉన్నాయి అన్న. ఫ్రెండ్ అంటే ఏంటో అన్న చెప్తాడు, అలా ప్రభాస్ అన్న ఫ్రెండ్షిప్ కోసం ఏం చేయాలో ఆయన ఎక్కడో ఊరు దాటేసి వెళ్ళిపోతాడు. ఒక ఫ్రెండ్ ని కాపాడనీకి, ఆయన రాజ్యానికి కాపాడనీకి ఆయన వస్తాడు. కానీ లాస్ట్ లో ఏం తెలుస్తుంది, ఆ రాజ్యాంగం ఆయనదే, ఆయన ఫ్రెండ్ కోసం విడిచి పెడతాడు. అది పార్ట్ 2 లో తెలుస్తుంది. వాళ్ళ మమ్మీ కోసం ఒకటి చెప్తాడు. వాళ్ళ మమ్మీ 30 minutes మూవీ స్టార్ట్ అయినాక 30 minutes మూవీ స్లో కనిపిస్తుంది. ఫైట్ అయితే అసలు చెప్పలేము. అలా ఎట్లా ఉందంటే బాహుబలి కన్నా డేంజర్ ఉంది. వాళ్ళ ఒక కత్తితో ఇట్లా ఓడిస్తారు, ఇట్లా కట్ చేస్తాడు చూడు, ఎంత మంచిగా చూపిస్తాడు అంటే ఎంతో మంది ఉంటారు. వాళ్ళ ప్రభాస్ ఓన్లీ 1 man army ఉంటాడు. ప్రభాస్ 1 man army ఉంటాడు. ఆయన అంటే వాళ్ళ ఫ్రెండ్
కొట్టనీకి వెళ్తుంటే ఏడపోయి ఆయనకి రిక్వెస్ట్ కావాలంటే నన్ను చంపేయండి, నా ఫ్రెండ్కి ఏం అనకండి అంటారు. ఆయన వాళ్ళు విన్నారు, ఒక కత్తితో కోసి పడేస్తారు. విన్నాడు, యాక్షన్ లో ఎవరికి వెళ్ళలేదు, తుక్కుడే కోసుడే యాక్షన్ కి ఏం లేదు. వాళ్ళ మమ్మీ గురించి చాలా మంచిగా చెప్పారు, వాళ్ళ మమ్మీకి సంప్రదాయం ఏంటో చెప్పారు. ప్రతి ఒక్క అబ్బాయిలకి 5 to 5 అండ్ వాళ్ళ మమ్మీకి వాళ్ళ వాడికి అదే ప్రవాసంలో పృథ్వీరాజ్ థియేటర్ లో జారీ బర్త్డే ఈరోజు లేవగానే ఫస్ట్ మా ప్రభాస్ అన్నకి వెళ్ళి దండం పెట్టుకున్నాను. ఫస్ట్ షో నేను వెళ్ళాను, ఫస్ట్ నా బర్త్డే ఈ మొత్తం ఇయర్ ఈ ప్రభాస్ అన్న వాళ్ళే హ్యాపీగా జరుగుతుంది. థ్యాంక్ యూ, ఐ లవ్ సోలార్. సినిమా అద్దరిపోయింది అసలు, కంటిన్యూస్ గా కూర్చి వస్తుంది గూస్ బంప్స్. అసలు అమేజింగ్ మూవీ. అసలు స్టోరీ బాగుంది, ఫైట్ సీన్, ఇంకా ఎవ్రీ ఫైట్ ఒక మీనింగ్ ఉంది. అమేజింగ్ స్టోరీ, అమేజింగ్ క్యారెక్టర్స్. ఇంకా ఈ నెక్స్ట్ పార్ట్ 2 అసలు వెయిట్ చేయడం. ఆ ఫ్రెండ్షిప్ బాగుంది, చాలా బాగుంది. వాళ్ళ మధ్యలో అసలు గుర్తులు చూస్తే ఆ సాంగ్స్ బాగున్నాయి సార్. అసలు ఎంట్రీ అద్దరిపోయింది, అసలు అంతా మొత్తం వీడియో తీస్తూనే ఉన్నాం. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు బెస్ట్ సీన్ అంటే ఆ ఫస్ట్ ఫైట్ అప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మ చెప్తుంది వాళ్ళమని, అప్పుడు ఆ సీన్ అసలు అద్దరిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్. out of 10 ఫుల్ రేటింగ్. అలాంటి వాళ్ళు జెన్యూన్ గా రివ్యూ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఓవరాల్ గా మూవీ బాగుందమ్మా. మీరు ఒక ట్విస్ట్ చెప్తారు, వెయిట్ ఫర్ శౌర్యాంక. అర్థమైందా? వెయిట్ ఫర్ శౌర్యాంక. ట్రోలర్స్ అయినా రివ్యూవర్స్ అయినా సినిమాని హిట్ సూపర్ డూపర్ హిట్ చేసేలా ఉండాలి. అంతేగాని వాడి పేజీ లైక్స్ వచ్చేసి వాడి కరెన్సీ వచ్చేంత మాత్రం అది ఒరిగి కదా. వాడు ఎంత చేసినా కూడా వాడి కరెన్సీ రాదు. వాడు బ్యాక్ చూపించే తప్ప నెగిటివ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారప్పా. Leave that bloody trollers. Okay, yes, ask the question. Ready? Any question? Cinema is super duper. ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ బాండింగ్ చూసారు కదా, నెక్స్ట్ ఆ ఫ్రెండ్షిప్ కి కన్నింగ్ బాండింగ్ చూపిస్తారు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, నేను కూడా వెయిట్ చేస్తా ఉన్నా. సో ద ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ శౌర్యాంక. ఇప్పుడు సినిమా హిట్ అని మైక్ పిస్కి చెప్పాలా ఏంది? అట్లా పోల్ పిస్కేస్తాడు కోపం వచ్చినప్పుడు. ఇట్లా నాది కూడా రివ్యూ వస్తలేదు. నాకు కూడా ఎనర్జీ ఇస్తే కీ ఇస్తే మళ్ళీ రివ్యూ ఇస్తే మళ్ళీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోవాలి. సినిమా బాగుంది, నిజంగా బాగుంది. మీరు అందరూ అనుకున్నట్టు ఉగ్రము తగరము సగరము ఇవేం కాదు. సలార్ అంతే. డైరెక్ట్ గా వెళ్ళండి. ఫ్యాన్స్ కి నేను ఒకటే చెప్పేది, ఆ సీలింగ్ కి ఎలా పడే ఫ్యాన్స్, ఇంట్లో ఉండే కూలర్స్ కి ఒకటే చెప్తున్నాను నేను, మీరు కూడా సినిమాలాగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంతేగాని ప్రతిదీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మీ 100 రూపాయలకి 100 రూపాయలు బిర్యానీ రావాలని ఏడొస్తుందా? రాదు కదా. సో ప్లీజ్ డోంట్ పుట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఎనీ మూవీస్. సో యూ హ్యావ్ టు వాచ్. మీరు ఎలా అయితే చూస్తారో సినిమా అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే, రైట్. హాయ్, నమస్తే అండి. ప్రతి ఒక్కరు నమస్కారం తెలియజేసుకుని మీ పెట్టుకుంటారా. ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. ఎందుకంటే ప్రభాస్ గారిని మనం ఎలా డార్లింగ్ ప్రభాస్ ఎలా చూడాలనుకుంటున్నాం ఈ రోజు అలా చూస్తాం థియేటర్లో. ఎందుకంటే ప్రభాస్ గారికి చాలా హిట్ చాలా రోజులైంది. సో ఈ రోజు ప్రభాస్ గారి హిట్ మనం వినబోతున్నాం. చాలా అద్భుతంగా ఉంది సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరికి థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయి. మనకి తెలుగు అజెండాని ప్రపంచ స్థాయిలో ఎగరేసేటువంటి ఘనత ప్రభాస్ గారి బాహుబలికి మాత్రం దక్కింది. ఆ రోజు నుంచి మన ప్రపంచ స్థాయిలో కూడా తెలుగు వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారా అని ప్రపంచంలో మన జెండా చూసాము. ఈ రోజు అదే క్రియేటివిటీలో క్రియేట్ చేశారు బాహుబలి. మాకు కూడా ఇటువంటి సినిమాలు రావాలి. ఇటువంటి సినిమాలు వస్తేనే మాకు ఎమోషనల్ వస్తాయి, చెప్పడానికి పదాలు దొరుకుతాయి. ఇంకా కొత్త ఉంది. జగపతి బాబు గారు, ఝాన్సీ గారు, సప్తగిరి ఉన్న చాలా మంది వండర్ఫుల్ గా నటించారు సినిమాలు కూడా. ప్రతి ఒక్కరు కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైలెన్స్ ఫీలింగ్ ఉంటుంది. ఆ వైలెన్స్ ఫీలింగ్ మాత్రం మనం ఎప్పుడు కూడా ఆ వైలెన్స్ క్యాచ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ వైలెన్స్ లో కూడా మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతే సినిమాని క్యాచ్ చేసుకున్నట్టు వాళ్ళం అవుతాం. సో మూవీ మాత్రం వండర్ఫుల్ బ్లాక్
బ్లాక్ బస్టర్ సందేహం లేదు. ఇది బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అవుద్ది. ఈ రోజు బొంబాయిలో కూడా మన తెలుగు హీరో కట్అవుట్ 200కు పైగా కట్అవుట్ ఉందంటే, అంత పెద్ద కట్అవుట్ ఉందంటే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు తెలుగు తమిళ వాళ్ళలో మనం తెలుగు ఇండస్ట్రీ తక్కువే కాదు అన్న ఫీలింగ్ ని మనం ఇలా హ్యాపీగా జరుగుతాం అంటే అది మాత్రం మాకు కావాలి. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూసుకుంటూ మాకు ఇలా సంతోషం ఏంటంటే తెలుగు ప్రేక్షకులు మొత్తం కూడా ఈ చిత్రాన్ని వాచ్ చేయండి, మీకు అసలు నిజం తెలుస్తుంది. వాచ్ చేయకపోతే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఎవరు చెప్పిందని కాకుండా మీరు సినిమా వాచ్ చేస్తే మీకు నిజం తెలుస్తుంది. ఎందుకంటే అన్యాయాలు అక్రమాలు కూడగట్టినటువంటి అంశ, మళ్ళీ స్త్రీని అప్పుడు గతంలో స్త్రీని తక్కువ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలి, ఇలా స్త్రీని తక్కువగా చూడాలి అన్న ఫీలింగ్స్ అన్ని కూడా మీకు 2-3 సీన్స్ లో వివరించారు ప్రశాంత్ నీల్ గారు. చాలా అద్భుతంగా ఉంది. ఆ ఫైట్స్ మొత్తం కూడా వైలెన్స్ లో ఉంటాయి, అవి మొత్తం కూడా ఫైట్స్ లో స్లో మోషన్ లో ఉంటాయి. అవి మాత్రం కొంచెం అర్థం చేసుకోగలిగితే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ రోజు డార్లింగ్ ఫార్మసీ ఎలా చూడాలనుకుంటూ ఫస్ట్ చివరి అంశం చెప్తున్నాను. ప్రశాంత్ నీల్ గారు పాదాలు చేసుకుంటూ ఫస్ట్ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఎవరు మిస్ కాబాకండి, చిన్నపిల్లకాయల సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ మొత్తంలో కూడా అద్భుతమైన మెసేజ్ ఉంది. అది ఆకాశం వదిలేనే సాంగ్ ఉంటుంది. అది మాత్రం ఎవరు మిస్ కావద్దు. నేను ఆ సాంగ్ రాసినటువంటి రైటర్ కూడా పాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆ సాంగ్ నేను పెద్ద పెదాన్ని, ఆ సాంగ్ లో కూడా నేను ఎవ్రీథింగ్ నేను చదివాను. చాలా బాగుంది. ఆ సాంగ్ తగ్గట్టుగా చిన్నపిల్లకాయల్ని వాళ్ళని అంటే వాళ్ళు ట్విన్స్ లాగా వాళ్ళ ముందర చిన్నపిల్లకాయలు చేసి ఉన్న తప్పులు ప్రభాస్ ని ఆపోజిట్ లో ఉన్నటువంటి ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా బాగానే తీసుకున్నారు. సూపర్ వండర్ఫుల్ ఉంది. జగపతి బాబు గారు కానీ ఝాన్సీ గారు కానీ వండర్ఫుల్ క్యారెక్టర్. కామెడీ కూడా అంటే కామెడీ క్రియేట్ చేసి ఉంటారు కానీ అది కామెడీ వైలెన్స్ లో మన కామెడీ అనిపించదు. చిన్న డార్క్ కనిపిస్తుంది. కామెడీ కూడా క్రియేటివిటీ ఉంది. కామెడీ ఉంది. చిన్నపిల్లకాయలతో కామెడీ ఉంది. ప్రభాస్ గారు ఫ్రెండ్స్ కూడా కామెడీ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ లోనే కామెడీ చిన్న డార్క్ లో కనిపిస్తుంది. ఆ ఫైట్ మన ఎక్స్పెక్టేషన్ చేయలేము. చాలా అద్భుతం సినిమా. సో సినిమా మాత్రం నా రేటింగ్ బ్లాక్ బస్టర్. సో మీ అందరూ కూడా అద్భుతంగా దీన్ని ముందుకు నడిపిస్తారని మీడియా మిత్రులకు కూడా, నా స్నేహితులందరూ కూడా సో ఇటు పెట్టిన ద్వారా మనం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా అయితే అరుపులు చాలా బాగుంది. కేజీఎఫ్ అంటారు కదా, కేజీఎఫ్ తర్వాత అంతకు మించే ఉంటుంది. కేజీఎఫ్ కి దీనికి సంబంధం లేదు. ఇది ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ అన్నిటికి సంబంధించి ఉంటుంది. ఎమోషన్ ఒక తల్లి కొడుకు మధ్యన ఎమోషన్ అండ్ ఫ్రెండ్షిప్ మధ్యన బాండింగ్ ను చాలా అద్భుతంగా చూపించాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ కి సంబంధం లేదు. చాలా మంది సెకండ్ హాఫ్ తర్వాత ల్యాగ్ అంటున్నారు. ల్యాగ్ మీన్స్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంతమంది రివ్యూ చూసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే ల్యాగ్ అనేది ఎందుకంటే ఒక సెంటిమెంట్ ను కంటిన్యూ చేసినప్పుడు సెంటిమెంట్ ఆ టైంలో చిన్న ల్యాగ్ అనిపిస్తుంది. ఆ సెంటిమెంట్ ని తీసుకోగలిగితే ల్యాగ్ ఉండదు, ఏముండదు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. ఆల్రెడీ రివ్యూ పబ్లిక్ అంతా బయటకు వచ్చింది కాబట్టి చాలా మంది యావరేజ్ అన్నారు. యావరేజ్ కాదు, సినిమా అయితే బ్లాక్ బాస్టర్. ఇక్కడ ఉన్న జనాలను బట్టి జెన్యూన్ రివ్యూ అయితే చాలా బాగుంది. సినిమా కంటిన్యూ చాలా బాగుంటది. రైట్, సలార్ మూవీకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే దీంట్లో ఒక స్కూల్ ఎలిమెంట్, టీచర్ స్కూల్ ఎలిమెంట్ ఉంది. సో అందుకని హ్యాట్స్ ఆఫ్. ఇంకా చెప్పాలంటే మన ఈ సినిమా గురించి టు స్టార్ట్ విత్ ప్రశాంత్ నీల్ గారిని స్టార్ట్ చేస్తాను. అలాగే ఎక్కువ ప్రభాస్తో ఫస్ట్ స్టార్ట్ చేస్తుంటే ప్రభాస్తోనే ఎండ్ చేయాలనిపిస్తుంది. ఫస్ట్ నీల్ గారితో స్టార్ట్ చేద్దాము. సో ప్రశాంత్ నీల్ గారి గురించి చెప్పాలంటే దీంట్లో ఆయన సిగ్నేచర్ స్టైల్ బ్లాక్ మ్యాజిక్ అంటే చేతపడం కాదు. ఆ బ్లాక్ గ్రాండియర్ గా ఫోటోగ్రఫీ అంతా బ్లాక్ కలర్, ఆ విజువల్స్ అది అని చెప్పారు. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు కదా. సో ఏంటంటే దీన్ని ఏమంటానంటే ఇప్పుడు కేజీఎఫ్ వాజ్ బ్లాక్ మ్యాజిక్, దిస్ ఈస్ ప్రభాస్ సటిల్ బ్లాక్ మ్యాజిక్ అనమాట. సో ఏంటంటే ఈ కంటెంట్ ఒకటి బాగుంది. అన్నిటికన్నా ఫస్ట్ ఇందాక చెప్పినట్టు ఆ స్కూల్ టీచర్ ఎలిమెంట్. సో మనకి ఎప్పుడైనా మనం ఏమన్నా రాంగ్ స్టెప్స్ వేస్తున్నా మళ్ళీ మనం చెక్ చేసుకోవాలన్నా అన్నిటికన్నా మనం ఫస్ట్ ఒక మెంటర్ అంటే మన స్కూల్. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ మన లైఫ్ ఇట్స్ లైక్ చెక్ పాయింట్స్ అనమాట. గెటింగ్ బ్యాక్ టు స్కూల్ అలాగా. అది నాకు ఆ స్కూల్ ఎలిమెంట్ బాగా నచ్చింది. ఆ సాంగ్ హైలైట్. ఈవెన్ సాంగ్స్ కూడా యోయో మిక్స్ లేదు, ఓన్లీ ట్రెడిషనల్ మ్యూజిక్. హరిణి గారు సాంగ్ అదిరిపోయింది. అది కృష్ణ కేకే గారు అనుకుంటా. ఆయన లిరిక్స్ సూపర్. ఈవెన్ క్లైమాక్స్ లో కూడా ఆ సాంగ్ ఏంటంటే అదిరిపోయింది. దీంతో ఈ కంటెంట్ తో పాటు ద కంటెంట్ ఈజ్ embraced by the magnificent screen presence of Prabhas Darling in a new old look. Actually new look అనకూడదు, new old look. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో చాలా మంది కంప్లైంట్స్ ఏంటంటే సాహో నుంచి ఇదే చెప్తా మళ్ళీ మర్చిపోయినా అనుకోండి. సో
నేను న్యూ లుక్ అని చెప్పను, ప్రభాస్ అంటే మెగ్నిఫిసెంట్ స్క్రీన్ ప్రెసెన్స్, న్యూ ఓల్డ్ లుక్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఓజీ నుంచి అది కొంచెం లావ్ అయిపోయారని కొంతమంది కంప్లైంట్స్ వచ్చి బాగా ఎఫ్టీగా అయిపోయారని. బట్ ఆదిపురుషులో సన్నగా అయినా కూడా ఆ ఆదిపురుష్ ఎక్స్పెక్టేషన్స్ ప్రభాస్ డార్లింగ్ బీయింగ్ గుడ్ అట్ హార్ట్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా అనుకున్న విధంగా కొంచెం అదేంటంటే కొంచెం బిట్స్ అండ్ పీసెస్ డిఫరెంట్ కంటెంట్లో వెళ్ళి డిసప్పాయింట్ అయిన వాళ్ళందరికీ ఈ ప్రభాస్ ఇప్పుడు ఆ రాముడు దాంట్లో డిసప్పాయింట్ అయినప్పుడు ఫీల్ అయిన వాళ్ళందరూ ఆ రాముడు రూపం అన్నట్టుగా అంత అందంగా ఉన్నాడు దీంట్లో ప్రభాస్. ఆ స్క్రీన్ పే మామూలుగా లేదు. ఇప్పుడు దీంట్లో చిన్నపిల్లలతో క్రికెట్ సీన్ కూడా ఉంటుంది. అలాగే మన క్రికెట్లో ఇప్పుడున్న టెక్నాలజీలో ఒక షాట్ 4 కొట్టినా 6 కొట్టినా లేకపోతే ఎల్బీ అయినా డిఫరెంట్ యాంగిల్స్ లో చిన్నది కూడా మనం ఎంత మైన్యూట్ గా ఎల్బీడబ్ల్యూ వరల్డ్ కప్ మ్యాచెస్ లో ఎలా చూస్తామో ఓ ప్రభాస్ అలాగే ఒక క్రికెట్ షాట్ లాగా ఫ్రంట్ వ్యూ అలా కాదు బ్యాక్ వ్యూ కూడా తనకున్న జైజాంటిక్ మ్యాగ్నానిమస్ స్క్రీన్ ప్రెసెన్స్ కి ఆ విజువల్స్ కానీ జస్ట్ అది డ్రెస్ కానీ డ్రెస్ అపీరియన్స్ కానీ అదొకటి ఎగ్జాజరేటెడ్ లుక్స్ లో సింపుల్ డ్రెస్ ప్లస్ ప్రభాస్ దీంట్లో ఏంటంటే ఏవో కొట్టేడలా ఇన్ని వైలెన్స్ అనుకుంటారు. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అక్కడ కంటెంట్ బట్టి ఇన్ సింక్ విత్ ద కాంటెక్స్ట్ ఫెరోషియస్నెస్ అవ్వచ్చు లేకపోతే సటిల్గా మాట్లాడదా అన్నట్టుగా నేనైతే ఒకటి చెప్తున్నానండి ప్రభాస్ గురించి మగవాళ్ళు అయితే ఒక్కొక్కళ్ళు 2 నేను లెక్కల్లో వీక్ మన సినిమా గురించి మాట్లాడడంలో నేను అన్లిమిటెడ్ గా మాట్లాడతాను, లెక్కల్లో చాలా లిమిటెడ్. అందుకనే